100 రూపాయలు కొట్టమంటే కొడతారు కానీ అబద్ధం అయితే నచ్చ తెలుసా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో తెలియాలండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. మా తమ్ముళ్ళకి ఒకరికి చేపలు అయితే బాగా పడ్డాయండి. ఇంకే తప్పకే అయితే లేవు చేపలు అనేవి. అవి కూడా మీడియం సైజ్ చోరలు, ఇవి అయితే నామా చోరలు అంటాము. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇది చూసారు కదా, అక్కడ చేపలన్నీ మా తమ్ముళ్ళకి మాత్రం పడ్డాయి. ఇంకెవరికి లేకపోవడం వల్ల చేపల డిమాండ్ అయితే ఎక్కువ అయిపోయింది. అందువల్ల అమ్మాయి చేపలు తీసుకుని కొంచెం డబ్బులు తక్కువ ఇవ్వడంతో అన్నికి అయితే కోపం వచ్చింది. అందువల్ల ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇంకా మరికొన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు ముందుకు అయితే వస్తాయి. అక్కడ ఏం జరిగింది వినండి ఒకసారి. అమ్మ 800 తీసిన చేత 2400 అమ్మ అబద్ధం ఆడకని చెప్పు. ఉప్పు గంప ఎత్తున్నావు, ఉప్పు గంప ఎత్తున్నా అబద్ధం ఆడకని చెప్పు. మరి అడిగేసి అలాదా 100 రూపాయలు కొట్టమంటే కొడతారు కానీ అబద్ధం అయితే నచ్చ తెలుసా. చేపలు తిరిగేసి అమ్మేసిన రోజు కూడా నా దగ్గర నా తెలిసే.